హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. డిఎస్సి ప్రాథమిక కీ తర్వాత ఫైనల్ కీ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే కేవలం 2 రోజుల్లోనే ఫైనల్ కీ విడుదల చేసి తర్వాత ఇంకో 2 రోజుల్లో జిఆర్ఎల్ జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దసరా వరకు టీచర్ల నియామక ప్రక్రియ ఖచ్చితంగా పూర్తి చేసి ఖాళీలు ఏర్పడితే మళ్ళీ ఫిబ్రవరిలో వేసేటువంటి డిఎస్సిలో కలపాలని భావిస్తున్నారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రక్రియ అనేటువంటిది ముందుకే వెళ్తుంది. నాకు తెలిసి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజు నియామక పత్రాలు ఇద్దామని ముందుగా అనుకున్న ప్రకారం మేబీ ఆ రోజు నియామక పత్రాలు ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మధ్యలో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 తర్వాత 1:2 ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు కనీసం సెప్టెంబర్ 5 రోజు ఫలితాలనైనా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే మనము అభ్యంతరాలు వ్యక్తం చేసాం, చాలా అబ్జెక్షన్స్ పెట్టాము. వాటన్నిటి మీద నిపుణుల కమిటీ అనేటువంటిది పరిశీలిస్తుంది. మ్యాక్సిమం 2 లేదా 3 క్వశ్చన్లకు మార్కులు యాడ్ లేదా 1-2 క్వశ్చన్లకు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ క్వశ్చనే తప్పైనట్టుంటే అందరికీ మార్క్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ డిలీట్ చేసిన క్వశ్చన్లకు ఎన్ని డిలీట్ చేస్తారో 80 మార్కులకు కాకుండా 78, ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ డిలీట్ చేస్తే 78 మార్కులకే డిఎస్సి అంటే పూర్తి మార్కులకు కాకుండా 78 మార్కులకే పరిగణించి ఆ విధంగా మార్కులు కేటాయిస్తారు. దీనివల్ల పాయింట్లో కూడా మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు, కట్ ఆఫ్ల గురించి టెన్షన్ పడొద్దు. యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చేటువంటి కట్ ఆఫ్లు, సర్వేలు ఇవన్నీ పక్కకు పెట్టండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ మీరు జాబ్లో సెలెక్ట్ కాకుండా కూడా నెక్స్ట్ మనకు కేవలం 6 నెలల్లో ఇంకో డిఎస్సి అనేటువంటిది ఉంటుంది. దయచేసి గుర్తుంచుకోండి, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. కేవలం 2-3 రోజుల్లో మనకు ఫైనల్కి వస్తుంది. తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు చేసిన తప్పుల్ని మర్చిపోయి మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం. ఎవరు కూడా మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి నుంచి ఫస్ట్ బయటికి రండి. ఇక నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ మాకు ఈ కేటగిరీ, ఈ డిస్ట్రిక్ట్ ఇన్ని పోస్టులు ఉన్నాయి, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా రాదా? ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేషన్స్. అసలు ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే చాలామంది మంచి స్కోర్ చేశారు ఈ డిఎస్సిలో. గత డిఎస్సితో పోల్చుకుంటే మంచి స్కోర్ చేశారు. కాబట్టి కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు, రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ప్రతి పోస్ట్ మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి మనం ఇప్పుడే జాబ్ వస్తుందా రాదా ఈ మార్కులకి అనేటువంటిది ఎట్లాగో చెప్పలేం. ప్రభుత్వం విడుదల చేసేటువంటి జిఆర్ఎల్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ జిఆర్ఎల్ తర్వాత 1:3 పిలుస్తారు, 1:1 వాళ్ళకే జాబ్ వస్తుంది కదా, మరి 1:3కి వెళ్ళొచ్చా లేదా అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. 1:3లో ఉన్నా కూడా వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది గురుకుల రాసిన వాళ్ళు డిఎస్ ఒక అభ్యర్థి గురుకులాల్లో పీజీటీకి సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అతనికి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ కంటే పీజీటీ అనేటువంటిది పే స్కేల్ కానీ తర్వాత క్యాడర్ కానీ పెద్దది. కాబట్టి వాళ్ళకి కిందికి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లాగో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రారు. కాబట్టి కింద ఉన్నటువంటి వారికి ఛాన్స్ ఉంటుంది. దాంతో ఖచ్చితంగా 1:3లో ఉన్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళండి. అదేవిధంగా ఎడ్జిటి వాళ్ళని చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు, కట్ ఆఫ్ సార్ ఇవన్నీ చెప్పినా కూడా కట్ ఆఫ్ ఉంటే కట్ ఆఫ్ తెలిస్తే బాగుండు అని. ఒక్కటి మాత్రం చెప్పగలను, పోస్టులు ఎక్కువ ఉన్నటువంటి డిస్టిక్ల్లో 60 మార్కులు దాటిన ప్రతి వ్యక్తికి జాబ్ వస్తుంది. అది ఏ కేటగిరీ అయినా 60 మార్కులు అంటే చాలా తక్కువ ఉన్న జిల్లాలో నేను చెప్పట్లేదు, ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాల్లో 60 మార్కులు దాటినటువంటి అభ్యర్థి సేఫ్ జోన్లో ఉన్నట్టు.
ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది ఎడ్జిటి వాళ్ళకు. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళదైతే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు. మరి సోషల్తో పోల్చుకుంటే బయోసైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. జిల్లాకు 1-2 మాత్రమే ఉన్నాయి. వాటిని చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఇక వాటి కట్ ఆఫ్ గురించి అయితే నేను మాట్లాడను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఇది. దయచేసి రిజల్ట్ వచ్చే వరకు ఎలాంటి ఆందోళన లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. కొద్ది రోజులు అక్కడ మన టెక్స్ట్ బుక్స్ పక్క పెట్టి ఏదన్నా మనకు మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి పుస్తకాలు చదవండి. అట్లయితే ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాము. రిజల్ట్ వచ్చేదాకా ఇప్పుడే మాకు జాబ్ రాదు, నాకు జాబ్ వస్తుంది అనేది ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఒక ప్రముఖ కవి చెప్పినట్టు, డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ అండ్ డోంట్ లూజ్ హోప్స్ టూ ఎర్లీ. ముందస్తుగా సెలబ్రేషన్స్ కానీ ముందస్తుగా ఆశలు వదులుకోవడం కానీ రెండూ కూడా తప్పే. ఖచ్చితంగా స్టేబుల్గా ఉండండి. తప్పకుండా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకవేళ బై మిస్ అయినా కూడా వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా మీరందరూ విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే వారికి విజయం అనేటువంటిది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చేసినటువంటి తప్పులు మీరు చేయరు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అకాడమిక్ కౌన్సిలింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద అంటే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడానికి, అదేవిధంగా గైడెన్స్ ఇవ్వడానికి ఈ ఛానల్ని ఏర్పాటు చేశాను. దయచేసి మీకు నచ్చినట్టయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.